జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. బట్టలు లేకుండా స్నానం చేసే ప్రతి స్త్రీ ఈ వీడియో తప్పక చూడండి. నగ్నంగా స్నానం చేసి ప్రతి స్త్రీ కోసం పరమేశ్వరుడు పార్వతీదేవికి ఒక రహస్యం చెప్పాడు. ఇప్పుడు మనం చెప్పుకునే విషయాలు చాలా జ్ఞానవర్తకమైనది. ఇంట్లో ధనం నిలబడడం లేదా స్నానం చేసేటప్పుడు స్త్రీలు ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించండి. మీరు ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. దీనితో పాటు ఎవరైతే మహిళలు నగ్నంగా స్నానం చేస్తారో వారి కోసం కూడా ఒక సంతోషకరమైన వార్త ఉంది. ఒకసారి పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి హరిద్వార్లో సంచరిస్తూ ఉన్నాడు. అప్పుడు పార్వతీదేవి చూసేసరికి మనుషులు అందరూ కూడా గంగానదిలో స్నానం చేసి హరహర గంగి హరహర గంగి అంటూ ఉన్నారు. మీరు ఈ కథను వింటున్నట్లయితే పూర్తిగా వినండి, ఎందుకంటే జ్ఞానం ఎప్పుడు కూడా పనికిరాదు. అందుకే ఈ వీడియోను చివరి వరకు చూడండి. పార్వతీదేవి చూసేసరికి మనుషులందరూ కూడా గంగానదిలో స్నానం చేసి హరహర గంగి అంటున్నారు. అందరూ కూడా దుఃఖములో బాధలో ఉన్నారు. అప్పుడు ఆశ్చర్యంతో పరమేశ్వరుడు ఈ విధంగా పార్వతీదేవిని అడిగింది, పరమేశ్వర, గంగానదిలో స్నానం చేసినట్లయితే సమస్త పాపాలు తొలగిపోతాయి అంటారు కదా, మరి వీళ్ళ పాపాలు దోషాలు ఎందుకు తొలగిపోలేదు స్వామి? గంగానదిలో అంత శక్తి లేదా అని పార్వతీదేవి ఆ పరమేశ్వరుణ్ణి అడిగింది. అప్పుడు పరమేశ్వరుడు ఇలా అంటున్నాడు, పార్వతీదేవి, గంగానదిలో ఇప్పటికీ కూడా ఆ శక్తి అనేది ఉంది. కానీ మనుషులు అందరూ పాపనాశని గంగానదిలో స్నానమే చెయ్యలేదు. ఇక వారికి మంచి ఎలా జరుగుతుంది అని అంటాడు. పార్వతీదేవి ఆశ్చర్యంతో శివుడిని అడిగింది, ఏంటి స్నానమే చెయ్యలేదా? అదేమిటి స్వామి, గంగానదిలో స్నానం చేసే కదా అందరూ వెళుతున్నారు, ఇంకా వారి ఒంటి మీద తడి కూడా ఆరలేదు. అప్పుడు పరమేశ్వరుడు ఇలా అన్నాడు, వీళ్ళు కేవలం నదిలో మునిగి వస్తున్నారు అంతే. నేను నీకు ఒక రహస్యాన్ని చెబుతాను విను. మరుసటి రోజు చాలా జోరుగా వర్షం కురుస్తూ ఉంది. 4 వైపులా వర్షం నీటితో మునిగిపోయి ఉంది. చాలా గుంతలు పడి ఉన్నాయి. పరమేశ్వరుడు ఒక వృద్ధుడు రూపాన్ని ధారణ చేశాడు. పరమేశ్వరుడు కావాలనే వెళ్ళి ఒక గోతిలో పడిపోయాడు. పరమేశ్వరుడు గోతిలో పడిపోయి ఉన్నాడు. పక్కనే మనుషులు వెళుతూ ఉన్నారు. అయ్యో, ఒక మనిషి గోతిలో పడిపోయాడని కనీసం తీయడానికి కూడా ఎవరూ రావటం లేదు. పరమేశ్వరుడు ముందుగానే పార్వతీదేవికి చెప్పి ఆ గొయ్యి దగ్గరే పార్వతీదేవిని కూర్చోబెట్టాడు. నువ్వు గట్టిగా అరుస్తూ ఉండు, నా వృద్ధుడైన భర్త ఈ గోతిలో పడిపోయాడు, ఎవరైనా పుణ్యాత్ములు ఉన్నట్లయితే నా భర్తని బయటకు తీయండి, అసహాయతో ఉన్నాను, దయచేసి సహాయం చెయ్యండి అని అడిగి ఎవరైనా నిన్ను బయటకు తీయడానికి వచ్చినట్లయితే అప్పుడు నువ్వు వారికి ఈ విధంగా చెప్పు, నా భర్త ఎప్పుడూ కూడా ఎటువంటి పాపాలు కూడా చెయ్యలేదు, నా భర్త ఆ మీద చెయ్యి వేసేవారు ఎటువంటి పాపాలు కూడా చేసి ఉండకూడదు, అటువంటి వారి నా భర్త మీద చెయ్యి వేయాలి అని చెప్పమని ఆ పార్వతీదేవి పరమేశ్వరుడికి చెప్తాడు. ఎవరైతే నా భర్త మీద చెయ్యి వేస్తారో వారు భస్మమైపోతారు అని చెప్పమంటాడు. అప్పుడు పార్వతీదేవి సరే నేను చెప్పిన అక్కడే కూర్చొని ఉంది. పార్వతీదేవి అక్కడే కూర్చుని పరమేశ్వరుడు చెప్పిన విధంగా గంగానదిలో వెళ్ళేవారికి వచ్చేవారికి ఆ పరమేశ్వరుడు చెప్పిన మాటలు అందరికీ చెబుతూ ఉంది. గంగానదిలో స్నానం చేసి గుంపులు గుంపులుగా జనం వస్తూ ఉన్నారు. సుందరమైన అక్కడే కూర్చున్న స్త్రీ చూసి అందరి మనసులో చెడ్డ అభిప్రాయం ఏర్పడింది. అయితే పార్వతీదేవితో చాలామంది ఈ విషయాన్ని కూడా చెప్పారు. ఆ ముసలివాణ్ణి చనిపోనివ్వు, ఎందుకు ఆ ముసలివాడి కోసం ఏడుస్తున్నావు అని. ఇంతలో ఒక పుణ్యాత్ముడు దయకలిగిన వాడు ఒక మనిషి అక్కడకు వచ్చాడు. ఏమిటి, మీ భర్తకు బయటకు తీయాలా అని అన్నాడు. అవును అని చెప్పేసరికి తర్వాత పార్వతీదేవి చెప్పిన మాటలు విని ఆ వ్యక్తి కూడా ఆగిపోయాడు. ఆ వ్యక్తి అనుకున్నాడు, నేను ఇప్పుడే కదా గంగానదిలో స్నానం చేసి వచ్చాను, అయినా నాకెందుకులే, నేను భస్మమైపోతానేమో అనుకొని ఆ వ్యక్తి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.
వచ్చిన వారు ఎక్కడ భస్మం అయిపోతామో అని భయపడి వెళ్ళిపోతున్నాడు. ఎవరూ కూడా ఆ ముసలి వ్యక్తిని పట్టుకునే సాహసం చేయలేదు. గుంపులు గుంపులుగా జనం వస్తున్నారు, అడుగుతున్నారు, వెళ్ళిపోతున్నారు. సాయంత్రం అయిపోయింది. పరమేశ్వరుడు అంటున్నాడు, చూసావా పార్వతీదేవి, ఎవరైనా స్వచ్ఛమైన మనసుతో గంగానదిలో స్నానం చేయడానికి వచ్చారా? కొంతసేపటికి తర్వాత ఒక యువకుడు గంగానది నుంచి హరహర గంగే హరహర గంగే అంటూ వస్తున్నాడు. పార్వతీదేవి ఆ యువకుణ్ణి కూడా ఈ విషయానికి చెప్పింది. ఆ యువకుడు హృదయకరుణతో నిండిపోయింది. ఆ యువకుడు పరమేశ్వరుని తీయటానికి సిద్ధమవుతున్నాడు. అప్పుడు పార్వతీదేవి ఆపి చెబుతుంది, నువ్వు ఎటువంటి పాపాలు కూడా చెయ్యకుండా ఉన్నట్లయితే నా భర్తను తాకు, లేదంటే నా భర్తను తాకగానే నువ్వు భస్మం అయిపోతావు అని. ఆ యువకుడు చెబుతుంది. ఆ వ్యక్తి అదే సమయంలో ఎటువంటి సంకోచం లేకుండా నిశ్చయంతో ఆ యువకుడు అన్నాడు, అమ్మా, నేను నిష్పాపాత్ముడను. ఆ విషయంలో మీకు సందేహము ఎందుకు? మీరు చూశారు కదా, ఇప్పుడే నేను గంగానదిలో స్నానం చేసి వస్తున్నాను. గంగానది స్నానం చేసి వచ్చిన తర్వాత ఎవరికైనా పాపాలు ఉండవు కదా అని చెబుతూ ఆ వ్యక్తి పరమేశ్వరుని ఒక దెబ్బకు బయటకు లాగాడు. పార్వతీ పరమేశ్వర్ ఇద్దరూ కూడా అసలైన రూపాన్ని దర్శనం చేసి ఆ యువకుడికి దర్శనమిచ్చి అంతర్ధానం అయ్యారు. అప్పుడు పరమేశ్వరుడు చెబుతున్నాడు, పార్వతి, అంతమంది జనంలో ఒక వ్యక్తి మాత్రమే గంగానదిలో స్నానం చేశాడు. ఎవరైతే వ్యక్తులు ఎటువంటి సత్తా విశ్వాసం లేకుండా డాంపికుడు స్నానం మాత్రమే గంగానది చేస్తారు, వారు వాస్తవిక ఫలితాలు అనేవి లభించవు. దానివల్ల గంగా స్నానం వ్యక్తమవుతుంది. భక్తి శ్రద్ధలతో స్నానం చేయటం వలన చాలా పుణ్యాలు కలుగుతాయి. తర్వాత పరమేశ్వరుడు పార్వతీదేవితో చెబుతున్నాడు, నేను నీకు ఇప్పుడు 12 మాటలు చెబుతాను. ఎవరైతే మనసులో స్నానం చేసేటప్పుడు ఈ 12 విషయాలు పాటిస్తారో వారికి ఎటువంటి బాధ ఉండదు. వారి ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. వారి ఇంట్లోకి అపారమైన ధనశక్తులు వస్తాయి. ఆ ఇంట్లో ఎప్పుడూ గొడవలు అనేవి జరగవు. దాని కుటుంబం చాలా సంతోషంగా గడుపుతుంది. అప్పుడు దాని గురించి ఆ పరమేశ్వరుడు ఈ 12 విషయాలు చెప్పడం ప్రారంభించాడు. పార్వతీదేవి చాలా శ్రద్ధతో విషయాలను వింటూ ఉంటే ఈ 12 విషయాలు కూడా మీకు ధ్యాస పెట్టి వినండి. ఈ 12 విషయాలు చెప్పిన తర్వాత మీకు ఇంకొక విషయాన్ని కూడా చెబుతాను. పరమేశ్వరుడు పార్వతీదేవికి చెబుతూ ఉన్నాడు, స్నానం చేయటం వలన శరీరము నిరోగిగా మారుతుంది, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. స్నానం చేయటం వలన ముఖంలో కాంతి, శరీర ఆకర్షణ కూడా పెరుగుతుంది. ప్రతినిత్యం కూడా ఒక నియమంగా కొన్ని విషయాలపై శ్రద్ధ పెట్టినట్లయితే చాలా లాభాలు పొందవచ్చు. స్నానం చేసేటప్పుడు ఈ విషయాలు కూడా తప్పకుండా ధ్యాస పెట్టాలి. మనం ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. పరమేశ్వరుడు పార్వతీదేవికి ఇలా చెబుతూ ఉన్నాడు, స్నానం చేసిన తర్వాతే మనుషులు పూజా కార్యక్రమాలు చేసుకునే యోగ్యతని పొందుతారు. అందుకోవాలని ఉదయాన్నే స్నానం చేయాలి. శాస్త్రాలలో చెప్పబడింది, స్నానం చేయటం వలనే ఈ 10 సద్గుణాలు కూడా లభిస్తాయి. అవి రూపం, తేజస్సు, పవిత్రత, ఆయుష్షు, ఆరోగ్యం, మేధాశక్తి, లక్ష్మి, ధనం, శ్రేయస్సు, గౌరవం. ఇవన్నీ కావాలనుకునే వారు ప్రతి ఋతువులోనూ ప్రతిరోజు స్నానం చేయాలి. ఉదయాన్నే స్నానం చేయటం వలన పాపాలన్నీ నశిస్తాయి, ఇంకా పుణ్యం కూడా లభిస్తుందని శాస్త్రాలలో చెప్పబడింది. ఉదయాన్నే స్నానం చేసేవారి దగ్గర సకారాత్మక శక్తియుని పుష్కలంగా ఉంటాయి. అందువల్లనే ఉదయాన్నే తప్పకుండా స్నానం చేయాలి. ఉదయాన్నే స్నానం చేసే వారి దగ్గర నకారాత్మక శక్తులు అనేవి నిలబడవు. అందువలనే ఉదయాన్నే స్నానం చేయటం చాలా అవసరం. అనారోగ్యంగా ఉన్నప్పుడు తల కింది భాగము నుండి అంటే ఒంటికి మాత్రమే స్నానం చేయాలి, లేదా తడి బట్టతో శుభ్రం చేసుకోవడం కూడా ఒక రకమైన స్నానమే. ఉదయాన్నే స్నానం చేయటం చాలా శ్రేష్టమైనదిగా చెప్పబడింది. ఏ నదీ రేవులలో అయితే బట్టలు ఉతుకుతూ ఉంటారో అక్కడ జలం అపవిత్రంగా చెప్పబడింది. అందువలన అక్కడ నుంచి కొంచెం దూరంగా వెళ్ళి స్నానం అనేది చేయాలి. నదిలో 11 సార్లు మునగడం అనేది శుభప్రదంగా చెప్పబడింది. అందుకే పవిత్ర నదులలో బట్టలు ఉతకడం నిశ్శబ్దంగా చెప్పబడింది.
నదులలో ఎటువంటి మురుగుని కూడా వదలకూడదు. గంగాదేవి చెబుతుంది, గంగానదిలో స్నానం చెయ్యలేని వారు మీరు ఎక్కడ స్నానం చేస్తున్నా కూడా మీ నామస్మరణ చేస్తే చాలు, నేను ఆ జలంలోకి ప్రవేశిస్తాను అని ఇంకా ఆ పరమేశ్వరుడు ఇలా చెబుతూ ఉన్నాడు. పార్వతీదేవి, ఇప్పుడు నేను స్త్రీల గురించి చెబుతాను. స్త్రీలు లగ్నంగా స్నానం చేస్తూ ఉంటారు. హిందూ ధర్మాలలో, శాస్త్రాలలో ప్రతి విషయంలోనూ చాలా నియమాలు చెప్పబడ్డాయి. ఆ నియమాలలో ఒకటే స్నానం గురించి చెప్పబడింది. ఏ వ్యక్తి అయినా శాస్త్రాలలో చెప్పబడే నియమాలు పాటిస్తారో వారి ఇంట్లో ధన సమృద్ధి అనేది అధికంగా ఉంటుంది అన్నాడు పరమేశ్వరుడు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. దానితో పాటు అపార సంపదలు వస్తాయి. లక్ష్మీదేవి ప్రసన్నం చెందుతుంది. మన శాస్త్రాలలో చాలా విషయాలు రాయబడ్డాయి. వాటిని మనం ఒక నియమం ప్రకారం పాటించినట్లయితే వాటికి కారణాలు ఏమిటి అనే విషయాన్ని చెప్పలేము. కానీ అటువంటి నియమాల్లో ఒకటి మనం ఇప్పుడు చెప్పుకుందాం. మీరు నగ్నంగా స్నానం చేయటం మీ ఇంట్లో పెద్దవాళ్ళు చెబితే వినే ఉంటారు. ఎప్పుడూ కూడా నగ్నంగా స్నానం చేయకూడదు అని. మన పౌరాణిక కథల ప్రకారం చూసిన నిర్వస్త్రంగా స్నానం చేయడానికి సంబంధించిన కొన్ని విషయాలు కృష్ణుడితో సంబంధం కలిగి ఉన్నాయి. పౌరాణిక కథలు అనుసారము ఒకసారి గోపికలు సరోవరంలో స్నానాన్ని చేస్తూ ఉండగా వారు నిర్వాసితులై ఉన్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు వారందరి వస్త్రాలు కూడా దాచేశాడు. అప్పుడు గోపికలు వారి వస్త్రాలను ఇవ్వమని ప్రార్థన చేశారు. అప్పుడు శ్రీకృష్ణుడు వారికి చెప్తాడు, ఎక్కడా కూడా నిర్విఘ్నంగా స్నానం చెయ్యకూడదు అని. దానివలన జలం యొక్క దేవుడు వరుణ్ణి అవమానించేట్లు అవుతుంది అని. అందువలన మీరు ఎప్పుడూ కూడా నిర్విఘ్నంగా స్నానం చెయ్యకూడదు అని శ్రీకృష్ణుడు సలహా ఇస్తాడు. కానీ మీరు స్నానం చేసేటప్పుడు ఈ విషయాన్ని కూడా ఆలోచిస్తారు. తలుపులు వేసుకుని గదిలో ఉన్నాము కదా, మనల్ని ఎవరు చూస్తారు అని అలా ఆలోచించడం చాలా తప్పు. అప్పుడు ఆ పరమేశ్వరుడు ప్రతి స్నానం నుంచి చూస్తూనే ఉంటాడు. మీరు నిర్వాసితులై స్నానం చేసినట్లయితే అది వరుణదేవుణ్ణి అవమానించినట్లే అవుతుంది. నిర్వస్త్రంగా స్నానం చేయటం వలన మీకు పాపం కలుగుతుంది. ఆర్థిక సమస్యలు అనేవి మీలో నకారాత్మక శక్తులు అనేవి ప్రవేశిస్తాయి. మీ మానసిక పరిస్థితి కూడా నరకాత్మకంగా మారుతుంది అని పరమేశ్వరుడు చెప్పాడు. మీరు స్నానం చేసేటప్పుడు ఏదో ఒక వస్త్రాన్ని ధరించండి. నిరోచితంగా మనం స్నానాన్ని అస్సలు చేయకండి. నిర్వస్త్రంగా స్నానం చేయటం వల్ల సకారాత్మక శక్తులు ఏవైనా ఉంటాయో అవన్నీ కూడా మీ నుండి బయటకు వెళ్ళిపోతాయి. దాని ప్రభావం మీపై పడుతుంది. గరుడ పురాణం ప్రకారం మీ పితృదేవతలు కానీ మరణించిన వారు కానీ మీ చుట్టుపక్కలే ఉంటారు. మీరు నిర్వాసిలే స్నానం చేసినట్లయితే మీకు పితృదోషం కూడా తగులుతుంది. అలా స్నానం చేయటం వలన మీ పితృదేవతలకు తృప్తి లభించదు. అది ఇంట్లో పితృదోషానికి కారణమవుతుంది. వారు వస్త్రాల నుండి జారిన నీటిని తాగుతారు. వారికి దాని ద్వారా తృప్తి లభిస్తుంది. నిర్వస్త్రంగా స్నానం చేయటం వలన పితృదేవులకు కోపం వస్తుంది. అందువలన మనిషి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎప్పుడూ కూడా నగ్నంగా స్నానం అస్సలు చేయకూడదు. పురాణాల ప్రకారం స్నానం చేయబడిన నీరు పితృదేవతలకు సమర్పించబడుతుంది. మీరు పితృదేవతలు ఎదురుగా నిర్వస్తులై స్నానం చేసినట్లయితే లక్ష్మీదేవి వారిపై కోపం తెచ్చుకుంటుంది. దానివల్ల మీ జాతక చక్రంలో ఉన్న ధనయోగ్యతను కోల్పోతారు, ఇబ్బందుల్లో పడతారు. ఈ కారణాల వలన నగ్నంగా స్నానం చెయ్యకూడదు అని సలహాలు చెబుతున్నారు మన పెద్దలు. మన పెద్దలే కాదు, శాస్త్రాల్లో కూడా ఈ విషయం గురించి చాలా స్పష్టంగా చెప్పబడింది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.